సోషల్ మీడియాలో హాట్ అండ్ బోల్డ్ రీల్స్తో ఫేమస్ అయిన ఐశ్వర్య రెడ్డి తన అనుభవాలను ఓ టీవీ షోలో షేర్ చేసుకుంది. గతంలో తన ముఖంపై సర్జరీ చేయించుకుందనే వార్తలు వస్తాయి. ఆమె మాత్రం స్పష్టత ఇస్తూ అటువంటి సర్జరీ ఏదీ చేయించుకోలేదని చెప్పింది. కానీ ఇప్పుడు తన తలకు ఒక సర్జరీ జరిగింది అని ఐశ్వర్య రెడ్డి ఎమోషనల్గా వెల్లడించింది. బ్రెయిన్కి ఆపరేషన్ చేయాల్సిన అవసరం రావడంతో తలలో భాగం గుండు చేయాల్సి వచ్చింది. కానీ పూర్తిగా గుండు చేయొద్దని, అరగుండు మాత్రమే చేయమని తను చెప్పిందని తెలిపింది. సర్జరీ పూర్తయిన 4 రోజుల తర్వాత అద్దంలో చూసుకొని తన కెరీర్ అయిపోయిందనుకున్నానని చెప్పింది. అయితే 1 నెల తర్వాత కోలుకొని జుట్టును సెట్ చేసుకొని మళ్ళీ మామూలు జీవితాన్ని తిరిగి పొందానని ఐశ్వర్య రెడ్డి చెప్పింది. ఐశ్వర్య రెడ్డి వ్యాఖ్యలపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటుంటే మరికొందరు ఇదంతా పబ్లిసిటీ స్టేట్ మాత్రమేనని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా తన వ్యక్తిగత అనుభవాలను పంచుకోవడంలోనూ, ఎమోషనల్గా ఓపెన్ అవ్వడంలోనూ ఐశ్వర్య రెడ్డి ముందు ఉంటుందనే మాత్రం నిజం.